అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు. అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు స్త్రీ వల్ల లాభాలు మాత్రమే చేరుతాయి. మీకు కేవలం ఈ రోజు శుభవార్తలు అందుకోవడం అనేది కూడా జరుగుతుంది. దాన ధర్మాలు చేస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు నెగిటివ్ ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి. మీ ప్రవర్తన ఈ రోజు మెచ్చుకోవాలని అందుకోబోతుంది. మరియు ఈ రోజు రాశి చాలా మంచిగా మీరు గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరియు ఈరోజు మీరు కోపంగా ఉన్న వారితో కూడా మాట్లాడి వారిని శాంతపరిచే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆఫీసులో చాలా కాలంగా జరుగుతున్న ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. పెద్దవారితోటి మంచి ప్రవర్తన కొనసాగిస్తారు. ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు ఒకరినొకరు భార్య భర్తలు అర్థం చేసుకోగలుగుతారు. మీ చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వారిని అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకొనివ్వండి. లేనిచో నష్టం తప్పదు. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన మనసుకు ప్రశాంతత, శాంతి కలుగుతాయి. ఈ రోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా సంబంధాలలో మెలకు రావడం జరుగుతుంది. జీవితంలో మంచి సంబంధాలు మాత్రమే మీరు పొందగలుగుతారు. ఇష్టమైన వారితోటి మంచి సమయం గడపగలుగుతారు. మీరు పనులను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ఈ రోజు జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. దాంతోపాటు మానసిక అనారోగ్యం కలిగే లోపల మీరు మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నాలను అయితే కొనసాగించాల్సి ఉంటుంది. మీకు ఏది ఇష్టమో వాటినే చేయడానికి మీరు ఈరోజు ప్రయత్నాలను అయితే చేయాల్సి ఉంటుంది. బలమైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే సేకరించాలి. అనారోగ్య సమస్యలు దరి చేరకుండా చూసుకోవడానికి యోగా, వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికి ఇది సరైన సమయం. మరి ఇంకా ఏమాత్రం ఆడినా కూడా గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంది. కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు దానికి తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నాలని మీరు చేస్తారు. ఈరోజు రొమాన్స్ చేయడానికి మంచి రోజుగా ఉంది. ప్రేమికులకు శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. మరియు ఎవరైతే ఈరోజు మరి పునర్వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారో కూడా వారికి కూడా మంచి రోజుగా ఉంది. పునర్వివాహం చేసుకోవడానికి శుభప్రదంగానే ఉంటుంది. జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోవాలి. భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది, జీవించగలిగే కళను నేర్పేదైన యోగా యొక్క సహాయం మీరు ఈరోజు స్వీకరించాలి. ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. ఈరోజు మీకు నిజమైన ప్రేమ దొరకనందువలన రొమాన్స్కి ఇది అంత మంచి రోజు కాదు. కానీ మీరు మీ ప్రవర్తన కారణంగా మీ యొక్క తెలివితేటల వలన దాన్ని కూడా మార్చుకోగలుగుతారు. ఈరోజు ఎన్నెన్నో సాధించే శక్తులను కలిగి ఉన్నారనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకుంటారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి. ఎందుకంటే ఇది మంచి అవకాశం మీ మనసులో ఉన్న మాటను బయట పెట్టడానికి. ఈరోజు మీరు ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కూడా పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఇష్టమైన వ్యక్తితో వివాహం అవుతుంది. ఈ కాస్త సమయాన్ని జీవిత భాగస్వామితో కూడా కలిసి గడపడం చాలా అవసరము. ఇద్దరి సమస్యలను ఒకరినొకరు బయట పెట్టుకోవాలి. దీని కారణంగా సమస్యల పరిష్కారం అనేది లభిస్తుంది. సంతానం నుండి ఒక శుభవార్త అందుకోబోతున్నారు. ఈ రోజు రాశి వారికి మాత్రమే ఎక్కువగా శుభవార్తలే అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదుగురు బ్రాహ్మణులకైతే పప్పు, ఉప్పు దానం చేయాలి. ఈ రోజు వారికి బట్టలను కూడా దానం చేయాలి. ఇలా చేస్తున్నట్లయితే కనుక ఉన్న సమస్యల నుండి పరిష్కారం వెంటనే లభిస్తుంది. దోష నివారణ జరుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. అంతా శుభప్రదంగా ఉంటుంది. సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి.
మరియు ఈ రోజు రాశి వారికి మాత్రము అధీనంలో ఉంచుకునేలాగా మాత్రమే ఈ రోజు మీకు కొన్ని విషయాలు జరుగుతాయి. మీరు మాత్రము తెలివితేటలతో ప్రవర్తించాలి. తొందరపాటు వల్ల ఎటువంటి విషయాలు అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి మీరు ఈ రోజు ప్రాధాన్యత వహించడం వల్ల మీకు కుటుంబంలో సంతోషం రావడం అనేది జరుగుతుంది. కోపాన్ని ఈ రోజు దూరంగా పెట్టాలి. ఈ రోజు మీరు మంచి ప్రవర్తనతో మాత్రమే మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో ఖచ్చితంగా చర్చించాలి. లేకపోతే మాత్రం ప్లాన్ తలక్రిందులు కావచ్చు. జాగ్రత్త. ఖచ్చితమైనటువంటి విషయాలలో పెద్దల సూచనల సలహాలు పాటిస్తేనే మంచిది. ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 6 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. ఇక పరిహారంలో ఈ రోజు రాశి వారు మాత్రము వినాయకునికి పూజలు సమర్పించాలి. లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వలన మరియు పాలతో చేసినటువంటి మిఠాయిలను చిన్నపిల్లలకు పంచిపెట్టడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.